నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ గారు, వార్నర్ ఫ్యాన్స్ అందరూ మండిపోతున్నారు. చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు వార్నర్ ఫ్యాన్స్ అందరూ. నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్కి ఏదో సినిమా ప్రమోషన్ కోసం అని రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిచారు. రాబిన్ హుడ్, నితిన్ సినిమా, శ్రీలీల గారు కూడా యాక్ట్ చేశారు. మరి ఈ సినిమా ప్రమోషన్కి వచ్చి చక్కగా సినిమా గురించి మాట్లాడకుండా అంత పెద్ద గెస్ట్, ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన ఎంత పెద్ద గెస్టో మనందరికీ తెలుసు, క్రికెటర్, ఆయన అలాంటి మాట్లాడడం ఏంటి అసలు? హాస్యం అపహాస్యం అయ్యింది ఒకటి. ముఖ్యంగా నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఎవ్వరికి తెలియదు అని నేను అనుకోను బేసికల్లీ. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన ఎలా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడేస్తారు, భోలా మనిషి, మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే జనరల్గా మాట్లాడతారండి, ఆయనకని కాదు, వయసు మీద పడే కొద్దీ చాదస్తం అనేది వస్తుంది. జనరల్గా అంటుంటారు, మనం కొంతమంది నమ్మం. చాదస్తం అంటే ఏంటి, చాదస్తం అంటే ఏంటంటే ఇదే, దీనికి పరాకాష్ట అన్నమాట. ఎందుకంటే వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళకి ఒక స్టేటస్ వచ్చాక ఒక వయసులో ఉండి మనం ఏమైనా మాట్లాడచ్చు, అది హాస్య రూపంలో మాట్లాడచ్చు, అది ఎలాగైనా తీసుకుంటారు, నవ్వుకుంటారు. రే దొంగ డాష్ అని మాట్లాడితే నవ్వేసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియట్లా అది నవ్వుకోవడం కాదు, ఈయనేంటి స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. సెకండ్ రీజన్ మళ్ళీ చెప్తాను, చాలా మంది అడుగుతారు, స్టేజ్ మీదకి వీళ్ళంతా తాగొస్తారా, డ్రింక్ చేసి వస్తారా స్టేజ్ మీదకి, ఏంటండి అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం తడబడ్డము, యూనో ఇబ్బందికరంగా ఉండడము, వియర్డ్గా ఉండడము, ఇవన్నీ చూసి అడుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బహిరంగ సభ జరిగింది, నీ ముందు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఉన్నారు, నీకు మైక్ పట్టుకొని వాళ్ళ ముందు ఏం మాట్లాడగలరు? దే విల్ టేక్ డ్రింక్ అండ్ దే విల్ కమ్, బట్ లిమిట్లో తాగుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది కాన్షియస్గా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరు తాగుతారా? నాట్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్. ఓకే, హీరోలకి హీరోయిన్లకి ఏంటంటే ముందే స్పీచ్లు ఇచ్చేస్తారు, ప్రిపేర్ అవ్వండి మీరు ఏం మాట్లాడుకోవాలి. అందుకే కదా వాళ్ళ పేర్లు మర్చిపోతారు కొంతమంది, గుర్తుందా? సో అలా రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న పృథ్వీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వచ్చి. ఇప్పుడు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు మాట్లాడారు. ఒకటి వాళ్ళ పాప చనిపోయినప్పుడు ఏదో సినిమాకి ఆయన నటిస్తే దాంట్లోకి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళ పాప గురించి వెక్కి స్టేజ్ మీద ఏడ్చేశారనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ పర్సనల్, యూ కెనాట్ రూయిన్ ద ప్రోగ్రామ్. ఓకే, ఎంతైనా కూడా ఆయన అంటే గౌరవం ఉంది కాబట్టి అందరు అట్లా అన్నారు. అంటే ఇప్పుడు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు కదా, అలాంటప్పుడు వెళ్ళకూడదు. అది జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. నో, అది మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, హౌ హీ స్పోక్ అనేది. అంటే నేను తప్పు పట్టట్లేదు కానీ, బట్ హీ షుడ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ సర్టెన్ ఏజ్. ఇప్పుడు మనం కొంతమంది ఆర్టిస్ట్ని చూస్తాం, వాళ్ళ మనసులో ఎంత బాధ ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా ఎలా మాట్లాడతారా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సమంత సమంత ఎన్ని ఒడిదుడుకులు తీసుకొని వచ్చి అమ్మాయి, ఆమె ఎప్పుడు ముఖంలో చూపించినా మళ్ళీ నవ్వుతూ జోకులు వేసుకొని, తన మీద తానే వేసుకొని జోకులు వేసుకొని నవ్వుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో నిన్న రాబిన్ హుడ్ అనే సినిమా, వెంకీ కుడుమల, మైత్రి మూవీ మేకర్స్, మన నితిన్ అండ్ ఎవరు శ్రీలీల కలిసి నటిస్తున్నారు ఈ సినిమా. దీనికి యాక్చువల్గా నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ చేశారు. దానికి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా పిలిచారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి, మైత్రి మూవీ మేకర్స్ నాకు చాలా ఇష్టమైన బ్యానర్, నేను ఆయన దాంట్లో ఫస్ట్ శ్రీమంతుడిలో యాక్ట్ చేశాను, తర్వాత ఇప్పుడు రాబిన్ హుడ్లో యాక్ట్ చేస్తున్నాను, అండ్ నవీన్ రవి వాళ్ళిద్దరు నా కొడుకులు లాంటి వాళ్ళు, మన ప్రొడ్యూసర్స్. తర్వాత వెంకీ కుడుమల చాలా బాగా తీశాడు, అద్భుతంగా తీశాడు సినిమా. సో నితిన్ బాగా చేశారు యాక్షన్. నా జీవితంలో నేను మళ్ళీ కడుపుబ్బా నవ్వించే సినిమా, నేను ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇంకోటి చేస్తాను అనుకోను. సమ్మర్ వస్తుంది, వేసవిలో అందరూ హ్యాపీగా కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. సో దీనికి మనం వంక పెట్టాల్సిన పని ఉండదు. వెంకీ నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ని తీసుకొచ్చారు, అది అక్కడ మొదలు పెట్టాడు. డేవిడ్ వార్నర్ని తీసుకొచ్చారు, క్రికెట్ ఆడరా బాబు అంటే ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నావు ఏంట్రా, నీ పని ఏంది, నువ్వు చేసేది ఏంది, వీడు ఒక దొంగ డాష్ కొడుకండి, ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి నవ్వుతూ చెప్పాడు ఆయన. కానీ యూ షుడ్ కంట్రోల్ యువర్ టంగ్ వెన్ యూ ఆర్ ఇన్ పబ్లిక్. అది ఎవరైనా అండి, నువ్వు అంత జోక్ వేయాల్సిన పని లేదు. ఆయన తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పాపం ఆయన ఏమో డేవిడ్ వార్నర్ అని పేరు వినగానే అలాగా స్టేజ్ వైపు చూస్తున్నాను, నన్ను పోగొడుతున్నారేమో అనుకుని. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ అవమానం. ఓకే,
అంత పెద్ద స్టార్, ఒక చిన్న స్టారో చిన్న వ్యక్తో ఎవరైనా మాట్లాడుంటే ఓకే అనిపించవచ్చు, కానీ అంత పెద్ద స్టార్ మాట్లాడడం అనేది చాలా కష్టం అది. సో దీన్ని బేస్ చేసుకొని జనాలందరూ కూడా వార్నర్ ఫ్యాన్స్ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ మీరు తప్పు మాట్లాడారు, కొంచెం క్షమించండి అని చెప్పండి, లేదా అపాలజీ అడుగుతున్నారు, లేదా నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ డు నాట్ రిపీట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్స్, కొంచెం కంట్రోల్లో ఉంచండి నోర్ని అని చెప్పి. కానీ డేవిడ్ వార్నర్ అది ఎంత పాజిటివ్గా తీసుకున్నాడో స్టేజ్ మీదే మనకు అర్థం అయిపోయింది. ఎందుకంటే అందరూ నవ్వారు, బట్ అందరూ అవాక్ అయ్యారు కూడా, నేను ఇలా మాట వేశాడు అని చెప్పి. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ అది ఆయన టైం బ్యాడ్, మనం ఏం చేయలేం. ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు ఆయన గురించి, అదేదో అయిపోయింది. కానీ జనాలు ఒప్పుకోవట్లేదండి, మెగాస్టార్ నే వదలలేదు బ్రహ్మానందం విషయంలో, ఎవరిని వదలటం లేదు. అవును, మరి అందుకని సో జస్ట్ ఇంకొకటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ మధ్య ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది కొంచెం నోటి ఇది, సో ఆయనే చెప్పుకుంటారులేండి, నేను చెప్పడం కాదు. బట్ అది ఈరోజు నిన్న ఎక్కువైంది అని అనిపించాలి. ఎక్కడ ఫ్యాన్స్ వచ్చి కొట్టేస్తారేమో అని భయం వేస్తుంది డేవిడ్ వార్నర్, ఎందుకంటే హైదరాబాద్లో ఆయన మ్యాచ్ ఉంది యాక్చువల్గా. సో ఆయన అసలు మ్యాచ్లో పుష్ప స్టెప్పులు వేస్తున్నావు ఏంటి నువ్వు అని అడిగారు. రాబిన్హుడ్ సినిమాలో పుష్ప స్టెప్పులు వేసేది నువ్వు అని అడిగారు. ఆయన డాన్సులు ఆయనకి వేస్తాడు, దానికి నువ్వు వార్నింగ్ ఇవ్వాల్సిన పని ఏంటి? అంతే కదండి, వార్నింగ్ ఇవ్వాల్సిన పని లేదు కదా బేసికల్గా. సో కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడడం వల్ల డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి దాని గురించి మాట్లాడలేదు, ఆయనకి సారీ చెప్పలేదు వార్నర్కి. అంటే పక్క పక్కన సీట్లలో కూర్చొని సారీ చెప్పుకున్నారేమో కానీ మనకు తెలియదు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. అవమానించినట్లే కదా, మరి దానికి అపాలజీ కూడా బహిరంగంగానే ఉండాలి. చూద్దాం అసలు రాజేంద్ర ప్రసాద్ గారు బహిరంగంగా చెప్తారా చెప్పరా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.